లో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నేను వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. అందరూ బాగున్నారండి. దేవుని యొక్క కృప ద్వారా అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను దేవుని వేడుకుంటా ఉన్నాను. సో ప్రియులారా, ఈరోజు మనకు ఉన్నతమైనటువంటి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అండి, మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారి యొక్క బోధలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి, ప్రపంచాన్ని ఆలోచింపచేశాయి. సో అనేక మందిని కూడా ప్రభావితం చేశారు. అవునా కాదండి? మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ ఉంటే అనేక మంది ఆశ్చర్యపడ్డారు. అంటే అనేక మందిని ఆశ్చర్యపరిచేటువంటి బోధ యేసుక్రీస్తు వారి బోధ, ఆలోచింపచేసేటువంటి బోధ. నిజంగా ఆయన బోధిస్తూ ఉంటేనండి అనేక మంది కూడా ఆశ్చర్యపోయారండి. ఏ విధంగా ఆశ్చర్యపోయారంటే, ఇదేంటి, ఈయనకి ఇంతటి జ్ఞానం ఏ విధంగా వచ్చింది? ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎక్కడ వెళ్ళి ఏది నేర్చుకోలేదు కదా, మా మధ్యనే జీవించాడుగా, మా మధ్యనే పెరిగి పెద్దవాడయ్యాడు కదా, ఇతని యొక్క తల్లిదండ్రులు మాతో పాటు నివసించారుగా, ఇప్పుడు మరి యొక్క గర్భంలో పుడితేనే ఇతనికి ఇంత జ్ఞానం వస్తే, ఇప్పుడు ఇతనితో పాటు చాలామంది సహోదరిమణులు ఆయన తర్వాత పుట్టారు కదా, మరి వారికి ఎందుకు ఇంత జ్ఞానం లేదు? వారెందుకు ఈ విధంగా బోధించలేకపోతున్నారు? ఏండి, యేసుక్రీస్తు వారి యొక్క బోధ ప్రపంచాన్ని చాలా ఆశ్చర్యపరిచిందండి. మీరు లేఖనంలో ఒకసారి మీరు అందరూ కూడా చదవండి. ఆయన యొక్క బోధ, ఆ బోధలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యం, అధికారం కలిగినటువంటి వాని వల్ల యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో బోధించేవారండి. చుట్టుపక్కల ఉండేటువంటి అనేక గ్రామాలకు ఆయన వెళ్ళేవారు, అనేక పట్టణాలకు ఆయన వెళ్ళేవారు, అనేక విలేజ్ల్లో ఆయన తిరిగేవారండి. ఆ విధంగా తిరుగుతూ అనమాట అందరి యొద్దకు వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళనమాట సువార్త ప్రకటించేవారు. ముఖ్యంగా చాలామంది ఆయన చేసేటువంటి క్రియలకి ఆశ్చర్యపడేవారు. ఆయన చేసేటువంటి బోధకి ప్రాముఖ్యంగా చాలామంది ఆశ్చర్యపడ్డారండి. ఆయన బోధ చాలామందిని ప్రభావితం చేసింది, చాలామందిని ఆలోచింపచేసింది. ఎందుకంటే ఆయన ఏ విధంగా బోధించేవాడంటే అండి, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు ఆ రోజులో వారందరూ అనమాట ప్రముఖులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారు. అర్థమైందా అండి? అంటే ఇప్పుడు చాలామంది జనసమూహాలు సమాజ మందిరంలోకి వెళ్తున్నారు, ధర్మశాస్త్రాన్ని వింటున్నారు. కానీ ఎప్పుడు కూడా వారు ధర్మశాస్త్రాన్ని విన్నప్పటికీ శాస్త్రులు బోధించేటువంటి బోధన బట్టో, పరిసయ్యులు బోధించేటువంటి బోధన బట్టో, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు బోధించేటువంటి బోధన బట్టో, వారి యొక్క బోధన బట్టి ఈ ప్రజలు, ఈ జనసమూహాలు ఎవరైతే ఆశ్చర్యపడ్డారు అనేటువంటి మాటగాని లేఖనం మనం ఎక్కడ కూడా చూడమండి. కానీ యేసుక్రీస్తు వారు సువార్తలోనికి అడిగిపెట్టిన తర్వాత ఆయన ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళి, ప్రతి ఒక్క పట్టణంలోకి వెళ్ళి, ప్రతి మారుమూల ప్రదేశాలకు వెళ్ళి అనమాట అనేక ప్రాంతాలు తిరిగి ఆయన బోధించేటప్పుడు ఆయన బోధకు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. ముఖ్యంగా చాలామంది అనుకునేవారంట, ఇతని యోసేపు కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా, ఇతని యొక్క తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు కారా, ఇతని యొక్క సహోదరి మనలందరూ మనతో పాటు ఉన్నవారు కారా, అసలు ఇతనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా సంపాదించుకున్నారని చెప్పేసి అండి అనేక మంది యూదులు, జనసమూహాలు, ప్రజలు, అధికారులు చాలామంది ఆశ్చర్యపడ్డారండి. ఆయనకు బోధ ఆ విధంగా ఉండేది. మీకు విషయం చెప్తానండి, ఆయనకు బోధ ఎంత శక్తివంతమైనదంటే అండి, కొండ మీద ప్రసంగం మీ అందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసేటప్పుడు సుమారు 3 రోజులండి నిద్ర లేవు, ఆకలి లేదు. అంటే ఒకసారి ఆలోచించండి, పగలు రాత్రి కూడా కనీసం ఎవరు ఏం తినకుండా ఆ విధంగా కంటిన్యూగా ఆయన యొక్క బోధ వింటూనే ఉన్నారంటే అండి, ఆయన యొక్క బోధలో ఉన్నటువంటి ఆ శక్తి, ఎటువంటి బోధ ఆయన చేసేవాడో లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు వారు బోధించేవారంట. ఆ లేఖనం కూడా మీరు చదివినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం మీరు చూసినట్లయితే, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను ఆయన తెలియజెప్పనంటే అర్థం ఏంటి అంటే, ఆయన చేసేటువంటి బోధ వారు ఎప్పుడు కూడా వినలేదు, వారి చెవులతో వారు ఎప్పుడు అటువంటి బోధ వినలేదండి. ఆ బోధకు వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారండి. అసలు ఈయనకి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఏ విధంగా బోధించగలుగుతున్నాడు? అధికారులు అదే ఆలోచించేవారు, చాలామంది ప్రజలు అదే ఆలోచించేవారు. ఎందుకంటే చాలా బోధలు వారు విన్నారు అప్పటికే, కానీ ఈయనంత లోతుగా మాట్లాడేటువంటి బోధ, ఈయనంత లోతుగా అనేక సంగతులు తెలియజెప్పేటువంటి బోధ ఎవ్వరి నోటు ద్వారా వారు వినలేదండి. సో వినలేదు కాబట్టి వారందరూ కూడా ఆశ్చర్యమైపోయేవారండి. అంటే కనీసం ఆ 3 రోజులు కూడా అక్కడ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఇప్పుడు వారందరూ కూడా కనీసం ఆకలి లేదు, నిద్ర లేదు, పగలు రాత్రి కంటిన్యూగా అదే విధంగా లీనమై యేసుక్రీస్తు వారి యొక్క బోధ విన్నారంటే ఆ బోధలో ఉండేటువంటి
ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ లోతైనటువంటి సంగతులు వారి చెవులకు ఎంత మయమైపించి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అంటే లోకం పుట్టినది మొదలుకొని అప్పటి వరకు ఎవరూ చేయనటువంటి గొప్ప లోతైనటువంటి సంగతులను యేసుక్రీస్తు వారు మర్మాన్ని వారికి బోధించేవారండి. అది ఆయన బోధలో ఉన్నటువంటి గొప్పతనం. ముఖ్యంగా ఆయన బోధకి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యం అయిపోయిందండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి అంటే మరెన్నో చాలా ఆశ్చర్యపడ్డారు వారందరూ కూడా. అదే ఆయన యొక్క గొప్పతనం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం బోధించాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక 100 మందికి బోధించాలన్నా, లేకపోతే ఒక 1000 మందికి బోధించాలన్నా, కొన్ని వేల మంది జన సమూహాలకు బోధించాలన్నా సరే ఖచ్చితంగా మైక్ అనేది చాలా అవసరం. ఎందుకంటే అంతమంది జనసమూహాలు ఉన్నప్పుడు ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఏం చేస్తారంటే మైక్ పెడతారు. అవునా కాదండి? ఎందుకంటే జనసమూహాలు ఎక్కువగా ఉన్నప్పుడు మన యొక్క వాయిస్ ఏదైతే ఉందో వారికి వినిపించదు. గట్టిగా అరవాలి, గట్టిగా అరిచినా సరే పని అవ్వదు. కానీ ఏంటంటే యేసుక్రీస్తు ఆ యొక్క రోజుల్లో కొండ మీద ప్రసంగం ఏ విధంగా చేసుంటారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. మీరందరూ కూడా ఆలోచిస్తే నిజంగా అసలు అంత లోతైనటువంటి సంగతుల గురించి మీరు ఆలోచిస్తుంటే నిజంగా మైమరిచిపోతామండి. అంతమంది జనసమూహాలు సుమారు 1000 మంది. ఆ 1000 మందికి కూడా యేసుక్రీస్తు వారి దగ్గర ఎటువంటి మైక్ లేదు. ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజులో లేదు. పెద్ద పెద్ద బాక్సులు లేవు, మైక్ సెట్లు లేవు. సో అటువంటి సమయంలో కూడా యేసుక్రీస్తు వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా లౌడ్గా గట్టిగా అరిసి ఆ విధంగా మాట్లాడాడు అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. వారందరూ అనమాట ఆ విధంగా విన్నారు అంటే ఆ శక్తి, ఆ సామర్థ్యం యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎంతగా ప్రభావితం చేసిందో, ఎంతగా మనసును అనమాట ఆ విధంగా ఆకట్టుకుందో, ఎంతగా ఆలోచింపచేసిందో అది మీ అందరికీ కూడా అర్థమవ్వాలి ప్రియులారా. అది యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. ఆయన ఆ విధంగా బోధించేవారు అనమాట. అంటే ఒకసారి ఆయన బోధన గురించినటువంటి జన సమూహంలో ఆశ్చర్యపడ్డారు. ఆ వచనాన్ని కూడా ఒకసారి మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 7:28. మత్తయి సువార్త 7:28 అక్కడ మీరు చూసినట్లయితే చాలామంది జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అనేటువంటి మాట లేఖనం రాయబడి ఉందా లేదా ఒకసారి మీరు గమనించండి. ఒకసారి మీరందరూ కూడా అబ్జర్వ్ చేయండి. అంటే ఆయన బోధకు అనేక మంది కూడా ఆశ్చర్యపడ్డారు. అవునా కాదండి? సో అదేవిధంగా మత్తయి సువార్త 22:23 ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అక్కడ కూడా జన సమూహాలు. ఇంతకీ ఆశ్చర్యపడింది ఒకడా ఇద్దరా కాదండి, చాలామంది జన సమూహాలే. ఎందుకంటే ఆయన ఆ విధంగా బోధించేవారు. వారు ఎప్పుడు కని విని ఎరగనటువంటి గొప్ప సంగతులు, మర్మాలు వారి చెవులతో వారు ఎప్పుడు కూడా విన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి జ్ఞానం అంతా కూడా యేసుక్రీస్తు వారికి బోధిస్తూ ఉంటే వారందరూ అన్నమాట విని ఆశ్చర్యపోయేవారు. నిజంగా ఇతను యోసేపు మరే కుమారుడేనా, లేకపోతే ఇంకేమైనా అంటే ఆకాశం నుంచి ఏమైనా ఉడిపడ్డా? ఇంతటి జ్ఞానం ఏ విధంగా వచ్చింది, ఇంతటి శక్తి ఈయనకి ఏ విధంగా వచ్చింది, ఈయన ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపడిపోయేవారండి. అది ఆయన యొక్క బోధలో ఉన్నటువంటి గొప్పతనం ప్రియులారా. ఇంకా మీరు చూసినట్లయితే గట్టిగా మాట్లాడుకోవాలంటే యేసుక్రీస్తు వారు చేసేటువంటి బోధ కూడా ఇది నాది కాదు, నన్ను పంపినటువంటి తండ్రి ఏదైతే బోధించమన్నాడో ఆ బోధని బోధిస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు వారు తన యొక్క సొంత మాటలతో, సొంత నోటుతో ఆ విధంగా చెప్పారండి. ఆ మాట కూడా మీరు చూసినట్లయితే యోహాను సువార్త 7:16 నేను చేస్తున్నటువంటి ఈ బోధ నా బోధ కాదు, నన్ను పంపిన తండ్రిదే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది. అంటే తండ్రి క్రీస్తుకి అంటే కుమారునికి ఏదైతే బోధించమని చెప్పేసి ఈ లోకానికి పంపించాడో సో అదే యేసుక్రీస్తు వారు అనేక మంది జన సమూహాలు తన యొక్క కుమార్తెలకి తన యొక్క ప్రజలకి యేసుక్రీస్తు వారు బోధించేవారు తప్ప తండ్రి మాట చేయనటువంటి దాటినటువంటి గొప్ప కుమారుడుగా అక్కడ యేసుక్రీస్తు వారు మనకు అర్థమవుతూ ఉన్నారు. అర్థమైందండి? మీకు మత్తయి సువార్త 13:34 మీకు చూపించాను. లోకం పుట్టినది మొదలుకొని అంటే అట్టి సంగతులు ఇంతవరకు కూడా వారు వినలేదు, ఎవరు కూడా బోధించలేదు. నిజంగా ఆ తరంలో ఉన్నటువంటి ప్రజలు చాలా అదృష్టవంతులండి. ఎంత గొప్ప సంగతులు వారందరూ కూడా వినుంటారండి, ఎంత జ్ఞానవంతమైన అర్థవంతమైన సంగతులు వారందరూ కూడా వినుంటారండి. ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధ గురించి శాస్త్రులకి తెలుసు, పరిసయ్యులకి తెలుసు, సద్దుకయ్యులకి తెలుసు. ఒకానొక సందర్భం మీరందరూ కూడా చూసినట్లయితేనండి చాలా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంటుంది. వీరనమాట కొంతమంది బంట్రోతులను పంపిస్తారు. ఎవరు? యేసుక్రీస్తు వారంటే పడనివారు, గిట్టనివారు, నచ్చనివారు. యేసుక్రీస్తు వారంటే వీరికి విపరీతమైనటువంటి కోపం, క్రోధం, పీకల లోతు ఉంటుందండి. పీకల లోతు యేసుక్రీస్తు వారి మీద కోపం ఉంటుంది.
యేసుక్రీస్తు వారిని పళ్ళు కొరికేవారట, యేసుక్రీస్తు వారిని చూసి పళ్ళు కొరికేవారు అనమాట. సో అటువంటి బ్యాచ్ ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని చంపాలని చెప్పి ఎదురు చూసేటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, ఇదిగో కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మీద అంత కోపం అంటే, ప్రతి దీనికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, అడ్డొచ్చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందు, ఆయన పరిచర్యలోనికి అడుగు పెట్టకముందు అన్నీ కూడా వారు అనుకునే విధంగానే జరిగాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ పరిచర్యలోనికి అడుగు పెట్టారో అన్నీ కూడా తారుమారైపోయాయి. అర్థమైందా అండి? సో కాబట్టి ఈ విధంగా అనమాట ప్రతి దేంట్లో యేసుక్రీస్తు వారు అడ్డొస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆ జీవితాన్ని అంతటిని కూడా తీసి బయట పెట్టేస్తూ ఉన్నాడు. కాబట్టి అంతవరకు వారికి ఉన్నటువంటి ఆ ఘనత, వారికి ఉన్నటువంటి ఆ ఖ్యాతి అంతా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పోయింది. గట్టిగా మాట్లాడుకోవాలంటే కొంతమంది కూడా ఎవరైతే వీని వెంబడించేటువంటి వారు ఉన్నారో వారు కూడా వారిని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు వెనక పోయారండి. అందుకే వారికి బాధ, ఈర్ష్య, అసూయ, ద్వేషం యేసుక్రీస్తు వారంటే అండి. వీరనమాట యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురండి అని చెప్పేసి కొంతమంది బంట్రోతులను పంపిస్తే వారు వచ్చనమాట ఏ విధంగా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారో, ఏ విధంగా యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారో ఆ సందర్భం మీరందరూ కూడా ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగక, ఏమయ్యా మిమ్మల్ని పంపించంగా యేసుక్రీస్తుని బంధించుకుని తీసుకురామని చెప్పి మిమ్మల్ని పంపిస్తే మీరేం చేశారు, బంధించి ఎందుకు తీసుకుని రాలేదని చెప్పేసి అనమాట ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారిని పంపించినటువంటి వారు వచ్చినటువంటి వారిని బంట్రోతులను అడిగితే వారు ఏమన్నారో తెలుసా? ఆ బంట్రోతులు ఆ మనుషులు మాట్లాడినట్లు, నోట్ దిస్ పాయింట్, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఈ పాయింట్ని నోటెడ్ చేసుకోవాలి. ఆ బంట్రోతులు అంటా ఉన్నారు, యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన గురించి చెప్తూ ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదని. అంటే అయ్యా ఆ మనుషుడు బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అసలు యాక్చువల్ ఆయన బంధించడానికి వెళ్ళాం మేము, కానీ ఏంటంటే ఆ మాటలు, ఆ బోధ వినేసరికి మేము స్టన్ అయిపోయాం, ఆశ్చర్యపడ్డాం, షాక్ అయిపోయాం. ఎందుకంటే నిజంగా మా చెవులతో మేము ఎప్పుడు కూడా అటువంటి బోధ వినలేదయ్యా. ఇంతవరకు పుట్టి పెరిగి ఇంతలో అయ్యాం, కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడినట్టు మా హిస్టరీలోనే లేదు, మా జీవితంలో మేము ఎప్పుడు కూడా వినలేదని చెప్పేసి అండి బంట్రోతులే ఆ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే, ప్రియులారా యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎంతగా ఆశ్చర్యపరిచిందో, ఎంతగా అనేక మందిని ప్రభావితం చేసిందో, ఎంతగా అనేక మందిని ఆలోచింపజేసిందో, ఎంతగా అనేక హృదయాలు దేవునికి దగ్గర ఏ విధంగా చేసిందో మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అవునా కాదండి? ఇట్టి సంగతులు అనమాట యేసుక్రీస్తు వారు లోకానికి అర్థమయ్యే విధంగా చాలా సంగతులు యేసుక్రీస్తు వారు బోధించేవారండి. బోధ బోధ బోధ, ఆయన ఎక్కడికి వెళ్ళినా బోధే. సువార్త ప్రకటనలో భాగంగానే అనమాట అనేకమైనటువంటి సంగతులు యేసుక్రీస్తు వారు లోకానికి బోధించేవారండి. ఆయన బోధించేటప్పుడు కూడా ఒక మాట అనేవాడండి, అదేంటంటే చెవి గలవాడు వినుగాక. అంటే అర్థం ఏంటి అంటే అనేక మందికి ఎవరికి చెవులు లేవనా అంటే యేసుక్రీస్తు వారు ముందుకు వచ్చి ఎవరైతే వింటున్నారో జనాలు, జన సమూహంలో ప్రజలు, వారెవరికి చెవులు లేవనా, వారు వినట్లేదనా అంటే యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి ఈ మాటలోని లోతైనటువంటి అర్థం ఏంటంటే చాలామంది వింటున్నారు, కానీ ఎవరు కూడా ఆచరణలో పెట్టట్లే, ఎవరు కూడా నా యొక్క వాక్యముని విని దాన్ని ఎవరు కూడా వెతకట్లే, దాని ప్రకారం ఎవరు కూడా జీవించట్లే అని చెప్పేసి యేసుక్రీస్తు వారి యొక్క బాధ. ఆయన బోధ చేసిన ప్రతిసారి కూడా అదే విధంగా అనేవారండి, చెవులు గలవాడు వినుగాక. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా బోధించేవారండి, అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా యేసుక్రీస్తు వారు అందరికీ బోధించేవారండి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వారికి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ లోక సంబంధమైనటువంటి ఎగ్జాంపుల్ని చూపిస్తూ లోకంలో ఉన్నటువంటి వాటిని అనమాట వారందరికీ కూడా చూపిస్తూ అర్థవంతంగా వారందరికీ అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాలకి, జన సమూహాలకి బోధించేవారు. అంటే ఒక విధంగా గట్టిగా మాట్లాడుకోవాలంటే అండి, ఇప్పుడు 10th క్లాస్ పాఠాలు చిన్నపిల్లడికి అర్థమవుతాయండి? అర్థం కావు. కానీ ఏంటంటే చిన్నపిల్లడు అర్థం చేసుకోవాలంటే 10th క్లాస్ పాఠాలు గబక్కుని చెప్పేస్తే వాడికి అర్థం కాదు. అర్థమైందండి? మనకి అర్థం కావాలంటే కొంత టైం పడుద్ది. ఇప్పుడు అనేక క్లాసులు దాటుకుంటూ రావాలి. ఆ విధంగా అనమాట పరిపూర్ణటువంటి స్థితిలో వీరెవరు కూడా లేరు. వీరు ఇంకా పాఠాలు నేర్చుకునేటువంటి స్టార్టింగ్ స్టేజ్లో స్థితిలో ఉన్నారు. సో కాబట్టి ఒకేసారిగా సంబంధమైనటువంటి ఆ మాటలు చెప్తే ఎవరు అర్థం చేసుకోరని చెప్పేసి యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా అర్థవంతంగా ఈ లోక సంబంధమైనటువంటి ఉదాహరణలు, ఈ లోక సంబంధమైన వాటిని చూపిస్తూ అనమాట యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వారందరికీ బోధించేవారండి. ఈ విధంగా ఆయన యొక్క బోధ అందరిని కూడా ప్రభావితం చేసింది,
అందరిని కూడా మార్చింది, అందరిని కూడా ఆలోచింపజేసింది. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఆయన చేసినటువంటి ఒక ఉపమానం గురించి మనం అందరం కూడా మాట్లాడుకుందామండి. ఉపమానం మీరు అందరూ కూడా చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం, అందరూ ఒకసారి తీయండి ప్రియులారా. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనందరం చదువుకుందామండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మొదటి నుంచి మనం చదువుకుందామండి. ఒకసారి ఫస్ట్ నుంచి మీరు అందరూ కూడా చూడండి. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన ఎదుకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి అండి. ఇప్పుడు ఆయన వద్దకు అనేక మంది ప్రజలు వచ్చారు, అనేక మంది జనసమూహాలు వచ్చారు. ఇప్పుడు వారందరికీ అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు వారు వారికి బోధించాలి. అర్థమైందా అండి? వారికి బోధించాలి, వారందరికీ అర్థం అవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి ముందు ఉన్నటువంటివి ఏంటో తెలుసా? అనేకమైనటువంటి హృదయాలు. ఆ హృదయాలు అనమాట యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యాన్ని విత్తాలి, దేవుని యొక్క వాక్యాన్ని నాటాలంటే ఆ హృదయాలు ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి అవన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. ఆ వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఫలించాలి. ఫలింపు లేకపోతే ఎటువంటి ఉపయోగం లేదండి. యేసుక్రీస్తు వారు అది మొదట గమనించారు. అనేక మంది నన్ను వెంబడిస్తున్నారు, కానీ ఎవరిలో కూడా సరైనటువంటి ఫలింపు అనేది లేదు. వారు ఎందుకు వస్తున్నారో, ఏం వింటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో, వారందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత వాక్యానుసారంగా ఉంటున్నారా లేదా అనేటువంటిది అనమాట యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి నా యొద్దకు వస్తున్నటువంటి ప్రజలారా అని చెప్పేసి అనమాట ఆయన ఏమంటాడంటే, మీ హృదయాన్ని మీరు అందరూ ఏం చేసుకోవాలంటే దేవునికి అనుకూలమైనటువంటి నేలగా మార్చుకోవాలి. అవునా కాదండి? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉపమానం యేసుక్రీస్తు వారు వారికి బోధిస్తారండి అండి. కొన్ని సంగతులను బట్టి యేసుక్రీస్తు వారికి వివరిస్తూ చాలా చక్కరైనటువంటి ఆ సంగతులను వారికి యేసుక్రీస్తు వారు వివరిస్తారండి. అదంతా కూడా మీకు తెలుసు. మీకు సింపుల్గా చెప్పాలంటే అండి, విత్తేటువంటి వాడు విత్తనాలు పట్టుకుని విత్తడానికి వెళ్తాడు. ఇక్కడ విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం మీ అందరికీ కూడా తెలుసు. విత్తేటప్పుడు కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడతాయి, కొన్ని రాతి నేలను పడతాయి, కొన్ని ఏమో ముండ్ల పొదల్లో పడతాయి, కొన్ని ఏమో మంచి నేలలో పడతాయి. ఇక్కడ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపమానం చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ నేల అనగానే హృదయం అనేటువంటి విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. విత్తనం అనగానే దేవుని యొక్క వాక్యం. అర్థమైందా అండి? తన యొద్దకు చాలామంది ప్రజలు వచ్చారు. ఇప్పుడు వారి యొక్క హృదయాల్లో దేవుని యొక్క వాక్యం నాటాలి, విత్తాలి. సో కాబట్టి మీ హృదయాలు ఏ విధంగా ఉండాలి? దేవునికి వాక్యం వినేటప్పుడు మీకు హృదయాన్ని మీరు ఏ విధంగా దేవునికి వాక్యానికి ఇవ్వాలి, సిద్ధపరచుకోవాలి. ఆ విధంగా మీకు హృదయం ఏ విధంగా ఆసక్తిగా ఉండాలనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారి ప్రజలందరికీ కూడా బోధిస్తూ అనేక మంది జీవితాన్ని వెలిగించడానికి, అనేక మందిని కూడా దేవునికి దగ్గర చేయడానికి ఆయన ఈ విధమైన బోధన యేసుక్రీస్తు వారు చేశారు అంటే విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవద్దండి. సో కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా ఉపమానం బోధించేటప్పుడు శిష్యులకి అర్థం కాలే. ఇదేంటిది త్రోవ పక్కన పడేటువంటి విత్తనాలు, ఆ విధంగా త్రోవ పక్కన పడిన తర్వాత కొన్ని పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోయాయి. రాతి నేలలో పడించేటువంటి విత్తనాలు, తర్వాత ముండ్ల పొదల్లో పడించేటువంటి విత్తనాలు, మంచి నేలలో ఫలించేటువంటి విత్తనాలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు వారికి వివరించేటప్పుడు శిష్యులకి అర్థం కాలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారితో వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి వారు అడగడం అనేది జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు వారందరికీ కూడా వివరిస్తూ ఈ విధంగా చెప్తారు. అంతే ఈ సందర్భంలో ఉన్నటువంటి ఉపమానంలో ఉన్నటువంటి ఆ లోతైన సారాంశం మనందరూ కూడా గమనించినట్లయితే చాలామంది నేడు క్రైస్తవులు ఇదిగో ఈ కేటగిరీలోనికి వస్తారండి. ఆయనకి తెలుసు చాలామంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్నా సరే, దేవునికి నమ్ముకుని అనమాట కొన్ని రోజులు జీవించి చాలామంది తప్పిపోతుంటారు కదండి. కొంతమంది నిలబడుతుంటారు, కొంతమంది తప్పిపోతుంటారు. అదంతా కూడా హృదయంలో నాటబడినటువంటి వారి హృదయంతో సేకరించిన దాన్ని బట్టే వారికి జీవితం ఆధారపడి ఉంటుంది. నిలబడాలా, తప్పిపోవాలా అనేటువంటి విషయం. అవునా కాదండి? ఇప్పుడు ఒక మొక్క పెరగాలంటే అన్నీ కూడా దానికి అనుకూలంగా ఉండాలి. ఏ నేలలో పడితే ఆ నేలలో మొక్క పెరగదు. అర్థమైందా అండి? ఏ నేలలో పడితే ఆ నేలలో మొక్కను వేసేస్తే మొక్క పెరుగుతుందా అండి? మంచి ఫలింపిస్తుందా అండి? ఇవ్వదు కదండి. ఈ విషయం యేసుక్రీస్తు వారు తెలుసా తెలియదా? తెలుసండి. తెలుసు కాబట్టి ఆ విధంగా అనేకమైనటువంటి నేల అంటే అర్థం ఏంటి? అనేకమైనటువంటి హృదయాలను సిద్ధపరచాలి, దేవునికి అప్పగించాలి, దేవుని యొక్క వాక్యం వారికి హృదయంలో నాటాలి, ఫలింప చేయాలి, దేవునికి దగ్గర చేయాలి. సో కాబట్టి ప్రియులారా, దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటిగా త్రోవ పక్కన విత్తబడినటువంటి విత్తనాలు. ఇప్పుడు త్రోవ పక్కన విత్తనాలు విత్తబడ్డాయండి. అది మంచి నేల చెప్పండి, ఒకసారి ఆలోచించండి. త్రోవ పక్కన విత్తబడినటువంటి విత్తనం అవి ఫలిస్తాయా?
త్రోవ పక్కన అనగానే, ఇక త్రోవ అనగానే అక్కడ జంతువులు నడుస్తాయి, మనుషులు నడుస్తారు, అనేకమైన వాహనాలు కూడా నడుస్తాయి. అది అనుకూలంగా ఉంటుందా? అక్కడ విత్తనం విత్తబడుతుందా, నాటబడుతుందో ఒకసారి ఆలోచించండి. అందరూ తొక్కుకుంటూ పోతారు, మట్టుకుంటూ పోతారు. ఇంకేముందండి విత్తనానికి? ఇంకేమీ లేదు. త్రోవ పక్కన ఉంది కాబట్టి అక్కడ కేరింగ్ ఉండదు. అర్థమైందండి? ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి పక్షులు వస్తాయి, వాటిని ఎత్తుకొని పోతాయి. అంటే అర్థం ఏంటి? మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి వారు చాలామంది అనమాట లోకంలో కనిపిస్తూ ఉంటారు. క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారే. కనీసం వారు వస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు కానీ దాని గురించి అసలు ఆలోచించరు, పట్టించుకోరు, అసలు కేరే చేయరండి. దేవునికి వాక్యం గురించి ఆలోచించరు, పట్టించుకోరు, కేర్ చేయరు. సో కాబట్టి ఆ వాక్యానికి తమ యొక్క హృదయాన్ని అనుకూలంగా ఉంచరు కాబట్టి ఇక వారు ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. సో కాబట్టి వారి యొక్క జీవితాలు ఫలింపు అనేది ఉండదు. అటువంటి హృదయాల్లో దేవుని యొక్క వాక్యం అనేది నిలవదు, ఫలించదు. ఎందుకంటే అది నేల మంచిగా లేదు, అది మంచి నేలలో పల్లె విత్తనం, త్రోవ పక్కన పడేటువంటి విత్తనం, అది అందులో ఫలింపు ఉండదు. అది ఖచ్చితంగా అపవాదం వచ్చి ఎత్తుకుని పోతుంది. అంతే కదండి. మనం ఇంకా వాక్యం లెక్క చేయకపోతే అపవాదం ఊరుకుంటాడో చెప్పండి? వచ్చి ఎత్తుకుని పోతాడు కదండి. కానీ ఈ కేటగిరీలో ఉన్నటువంటి వారు నేడు సమాజంలో లేరా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఎందుకు లేరండి? చాలామంది ఉన్నారు, అవునా కాదండి? ఇంకా వారి యొక్క జీవితంలో ఫలింపు లేదంటే ఆత్మ సంబంధించినటువంటి సంగతుల గురించి, అంటే పర సంబంధమైనటువంటి దీవెనలు, ఆత్మ సంబంధించినటువంటి ఆశీర్వాదాలు, ఇంకా వారి దేవుళ్ళు ఎదగట్లేదు, వాళ్ళు ఇంకా దేవుని కోసం బ్రతకట్లేదు, జీవించట్లేదు, అదేవిధంగా చర్చికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వారికి జీవితం అదేవిధంగా సాగిపోతుందంటే ఎటువంటి కేర్ వారికి జీవితం లేదని అర్థం. వారికి జీవితం దేవునికి వాక్యానికి అనుకూలంగా లేదని అర్థం. వారి నేల ఏదైతే ఉందో అది మంచి నేల కాదు, అది దేవునికి అనుకూలమైన నేల కాదు. సో అటువంటి వారు ఈ లోకంలో లేరా అంటే చాలామంది ఉన్నారు. ఈ కేటగిరీలో చాలామంది రారా అంటే చాలామంది వస్తారండి. సో కాబట్టి వింటున్నటువంటి నువ్వు కూడా ఈ కేటగిరీలో ఉంటే ఒకసారి నువ్వు ఆలోచించు, నీ మనసు మార్చుకో. దేవునికి వాక్యానికి మించిపోయింది ఏమీ లేదు. అసలు నువ్వు మారు మనసు పొందినట్లయితే దేవుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా యేసుక్రీస్తు వారికి చెప్పినటువంటి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రాతి నేలన పడేటువంటి విత్తనములు పూలినటువంటి వారు. రాతి నేల అంటే అర్థం ఏంటండి? అక్కడ విత్తనం విత్తితే మూలకెత్తుతుంది, కానీ ఏంటంటే అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రాతి నేల కదండి, అక్కడ మన్ను అస్సలు సరిగా ఉండదు కాబట్టి, ఎటు చూసిన రాతులే ఉంటాయి కాబట్టి వాటర్ అనేది చెమ్మ అనేది అక్కడ ఉండదు. పోనీ మొక్క లోతుగా అనమాట వేర్లు పాతుకుని ఆ నీటిని పీల్చుకుందామంటే ఎటు చూసినా రాతులే ఉంటాయి. సో కాబట్టి మొక్క కొద్ది కాలం ఉండనమాట. ఎప్పుడైతే ఎండ ఎక్కువగా వస్తుందో, ఎప్పుడైతే సూర్యుడు ఎక్కువగా వస్తాడో, వేడి తీవ్రత ఎక్కువైపోతుందో ఆ మొక్క కొద్ది కాలం ఉండి ఏమైపోతుంది? నశించిపోతుంది, చచ్చిపోతుంది. అవునా కాదండి? ఇది రాతి నేలలో ఉండేటువంటి స్వభావం. ఇటువంటి విత్తనాలు పోలిన వారు ఎవరంటే చాలామంది అండి దేవుని నమ్ముతారు, కొద్ది కాలం ఉండి దేవుళ్ళు ట్రావెల్ చేసినమాట వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఇటువంటివి రావడం వల్ల చాలామంది ఏమైపోతారంటే దేవుని నుంచి వైతొలిగిపోతారు. ఎందుకంటే వారికి జీవితంలో ఏం లేదు, వేరు లేదు. ఈ రాతి నేలలో పడేటువంటి హృదయాలు కలిగినటువంటి వారు, ఈ రాతి నేలలో ఉండేటువంటి హృదయాలు చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క బోధ వినేటువంటి వారిలో ఉండరా? చాలామంది ఉంటారు కదండి. సో కాబట్టి అటువంటి హృదయాల గురించి యేసుక్రీస్తు వారు వివరిస్తూ, ఇదిగో ఇటువంటి హృదయం మీరు ఎవరు కూడా కలిగి ఉండకూడదు. ఇటువంటి హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేది ఫలింపదు. దేవుని యొక్క వాక్యం అనేది ఫలింపదు. దేవుని యొక్క వాక్యం ఫలించడానికి ఇది అనుకూలమైనటువంటి నేల కాదు, హృదయం కాదని చెప్పేసినప్పుడు యేసుక్రీస్తు వారందరికీ కూడా చక్కగా బోధిస్తున్నారండి. రాతి నేలలో పడేటువంటి విత్తనం అది కొద్ది రోజులు మాత్రమే, అందులో ఫలింపు అనేది ఏమీ కూడా ఉండదు. కొద్ది రోజులు నిల్చుంటుంది, తర్వాత ఏమో ఆటోమేటిక్గా నీరు అందకపోవడం వల్ల, అక్కడ వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మొక్క నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. సో అదేవిధంగా అనమాట ఇటువంటి కేటగిరీకి చెందినటువంటి వారు లోకంలో చాలామంది ఉంటారండి. అవునా కాదండి? చూడండి, చాలామంది మీ యొక్క జీవితాలు మీరు చూసే ఉంటారు. కొద్ది రోజులుగా దేవుళ్ళు ట్రావెల్ చేస్తారు, వాక్యాన్ని వింటారు, సంతోషంతో అంగీకరిస్తారు, కొద్ది రోజులు ఉంటారు, కొద్ది నెలలు ఉంటారు, కొన్ని సంవత్సరాలు ఉంటారు, తర్వాత వైతొలిగిపోతారు. ఎందుకంటే వారిలో ఏం లేదండి, హృదయం అనుకూలంగా లేదు. దేవునికి వాక్యానికి వారు ఎవరు కూడా హృదయాన్ని అప్పగించుకునేటువంటి స్థితిలో వారు లేరు. సో కాబట్టి ఇంచుమించు వారందరూ కూడా మధ్యలో నుంచే వైతొలిగిపోతారు. సో ఇటువంటి కేటగిరీ ఉన్నటువంటి ప్రజలు మన లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. సో ఈ రాతి నేల ఇటువంటి హృదయాన్ని కలిగి మనం ఎవరు కూడా ఉండకూడదు. ఇది దేవునికి అనుకూలమైనటువంటి హృదయం కాదు.
అటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇటువంటి కేటగిరీలో మనం ఉండకూడదు. ఇటువంటి కేటగిరీలో ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని ఎదుట క్షమాపణ పొందుకుని మారు మనసు పొందుకుని నిలబడు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను తోసేలేదు, గెంటేలేదు. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు వస్తే దేవుడు ఖచ్చితంగా నేను హత్తుకుంటాడు, చేర్చుకుంటాడు. నో డౌట్ అట్ ఆల్. తిరిగి మారు మనసు పొందని చెప్పేసి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. సో కాబట్టి ప్రియులారా, ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వారు ఒకసారి ఆలోచించాలి. మీ హృదయం అనేది దేవునికి అనుకూలమైనది కాదు. మీ నేల అనేది రాతి నేల వలె ఉండకూడదు, మంచి నేల వలె ఉండాలి. ఇది రాతి నేల, మంచి నేల కాదు. ఇక్కడ మొక్క ఫలించదు, ఫలించినా సరే ఈ మొక్క ఇక్కడ ఫలించదు. అసలు ముందు విత్తనం నాడుతుంది కానీ ఫలింపదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ముండ్ల పొదల్లో విత్తబడేటువంటి విత్తనం. అమ్మో, వింటుంటేనే చాలా భయం వేస్తుంది. ముండ్ల పొదలు కదండి. ముండ్ల పొదల్లో ఎవరైనా సరే కావాలని వెళ్ళి విత్తనం విత్తుతారో ఒకసారి ఆలోచించండి. ముండ్ల పొదల్లో విత్తుతారా? రైతులు ఎవరైనా సరే విత్తనం విత్తారనుకోండి, ఎటువంటి నేలలో విత్తారు? ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? త్రోవ పక్కన, లేకపోతే రాతి నేలలో పడేస్తారా? ముండ్ల పొదల్లో పడేస్తారా? పడేరు కదండి. రైతులు ఏదైనా సరే ఒక పండించేటప్పుడు విత్తనం నాటాలి అంటే నేల శుభ్రంగా ఉండాలి. కాబట్టి నేలే ప్రధానం. కాబట్టి నేలను వాళ్ళందరూ కూడా సాగు చేస్తారు. మంచి నేలని వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు తప్ప చెడ్డ నేలని రైతులు ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోరు. అర్థమైందా అండి? ముండ్ల పొదల్లో విత్తబడేటువంటి విత్తనం మీ అందరికీ తెలుసు. ముండ్ల పొదలు అనగానే అబ్బో చాలా భయంకరంగా ఉంటాయి. మనం పట్టుకుంటేనే గుచ్చుకుంటాయి, అవునా కాదండి? ముండ్ల పొదల్లో పడేటువంటి విత్తనం, అటువంటి నేలలో పడేటువంటి విత్తనం మొలకెత్తుతుంది కానీ ముండ్ల పొదలు వాటిని ఎదగనివ్వవు, అణిచివేస్తాయి. అణిచివేయడం వల్ల అవి కూడా కొద్ది సంవత్సరాలు జీవించుంటాయి, నిల్చుంటాయి. తర్వాత వారికి అవి కూడా నశించిపోతాయి, చచ్చిపోతాయి. అర్థమైందా అండి? సో ఈ విధమైనటువంటి ఉదాహరణ యేసుక్రీస్తు వారికి చెప్తూ ఈ విధమైనటువంటి కేటగిరీకి చెందినటువంటి కూడా మీలో ఉంటారు. ముండ్ల పొదలు అటువంటి హృదయం కలిగినటువంటి వారు కూడా మీలో చాలామంది ఉంటారు. సో ఎందుకంటే ఇటువంటి హృదయము దేవునికి అనుకూలమైనటువంటి హృదయము కాదు. ముండ్ల పొదల్లో విత్తబడేటువంటి విత్తనం ఏదైతే ఉందో అది ఫలింపదు. కొద్ది రోజులు ఉండి అది చచ్చిపోతుంది, నాశనం చేయబడుతుంది. సో ఎందుకంటే అందులో అనమాట మొక్క ఫలించదు, ముండ్ల పొదలు వాటిని అణిచివేస్తాయి. అది మంచి నేల కాదు, అందులో ఫలింపు ఉండదు. సో ఈ కేటగిరీకి చెందినటువంటి వారు కూడా చాలామంది ఉండరా లోకంలో నుండి? ముండ్ల పొదలు కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు ఉండరా? వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, నమ్ముతారు, విశ్వసిస్తారు, అంగీకరిస్తారు. కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తారు, చాలా బలంగా చాలా బాగా ట్రావెల్ చేస్తారు, దేవునిలో నమ్మకంగా ఉంటారు. కానీ ఏంటంటే వారికి జీవితంలో వచ్చినటువంటి చెప్పండి విచారములు, ధనమోహము, ఈ లోక సంబంధించిన జీవితాన్ని వారందరూ కూడా అలవాటు పడిపోయి, సో అవన్నీ కూడా ఎప్పుడైతే వారికి ఉన్నటువంటి ఈ విశ్వాసాన్ని, ప్రేమని, ఈ దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విధేయతను ఎప్పుడైతే అవన్నీ కూడా అణిచివేస్తాయో, ఈ ముండ్ల పొదలు ఏ విధంగా అయితే మొక్క పెరగనివ్వకుండా అణిచివేస్తాయో, సో అదేవిధంగా ఈ లోకంలో వారందరూ కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు విచారాలు, ధనమోహము, ఈ లోక సంబంధించిన జీవితాన్ని వారు జీవించేటప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ అణిచివేయడం వల్ల వారు ఎక్కడి నుంచి వైతొలిగిపోతారండి? దేవుళ్ళో నుంచి వైతొలిగిపోతారు. సో అటువంటి వారు లేరా అండి? చాలామంది ఉంటారండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చివరిగా చెప్పేది ఏంటో తెలుసా? మంచి నేల అండి. మంచి నేల మొక్కకి, విత్తనానికి అనుకూలమైనదే కాదా? మంచి నేల అనగానే సో అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. సో వాటర్కి మంచిగా ఉంటుంది. అది రాతి నేల కాదు, ముండ్ల పొదలు కాదు, త్రోవ పక్కనది కాదు, మంచి నేల. మంచి నేల కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి సో అటువంటి నేల మీరందరూ కూడా కలిగి ఉండాలి. అటువంటి హృదయం మీరందరూ కూడా కలిగి ఉండాలి. దేవుని యొద్దకు వచ్చి మీరందరూ కూడా వాక్యం వినేటప్పుడు ఇదిగో మీ హృదయాన్ని ఈ విధంగా మలుచుకోవాలి. దేవుని వాక్యం వినగానే పడగానే అది ఫలించే విధంగా ఉండాలి మీ యొక్క హృదయం. మంచి నేల అనగానే అక్కడ మొక్క ఏ లోటు లేకుండా చక్కగా ఎదుగుతుంది, చక్కగా విత్తబడుతుంది, చక్కగా ఎదుగుతుంది. 30 60 100 ఫలిస్తుంది. అంటే మంచి నేల మీద పడేటువంటి విత్తనం పోలినటువంటి వారు అంటే వారు మంచి మనసుతో వాక్యమును వారు ఏం చేస్తారంట? వింటారట. మనసుతో అన్నమాట వాక్యముని విని అంగీకరించి ఓపికతో వారందరూ కూడా ఫలించేవారు అనేటువంటి మాట మనం అందరం కూడా చూస్తూ ఉంటాం ప్రియులారా. సో అది మంచి నేలలో పడేటువంటి విత్తనం ఆ విధంగా ఉంటుంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మనకి హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఆ హృదయాన్ని బట్టే మనకి జీవితంలో ఫలింపు అనేది చాలా బాగా మనకి తెలుస్తూ ఉంటుందండి. ఎందుకంటే మంచి నేల వల్ల మన హృదయం దేవునికి అనుకూలంగా ఉండాలి. మంచి నేల వల్ల మన యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించాలి. సో కాబట్టి మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మీకు ఎవరైనా సరే బిర్యానీ పెట్టారనుకోండి, లేకపోతే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్
మాంసం నాన్ వెజ్ పెట్టారనుకోండి, చాలా బాగా వండారు, మీకు ఇష్టమైన విధంగా వండారు, కానీ పెట్టేటప్పుడు మంచి కంచంలో పెట్టలే, మంచి ప్లేట్లో పెట్టలే. ఆ ప్లేట్ని ఏం చేశారంటే బురదలో రాసినమాట ఆ విధంగా తీసుకొచ్చి మీకు పెట్టారనుకోండి, బిర్యానీ బాగుంది, నాన్ వెజ్ బాగుంది, మాంసం బాగుంది, కానీ ఏంటంటే పెట్టేటువంటి ఆ ప్లేట్ బాగాలే. మీరు తింటారా చెప్పండి? తింటారా? తినగలరా? తినలేరండి. అదేవిధంగా యేసుక్రీస్తు వాక్యం విత్తేటప్పుడు కూడా, నాటేటప్పుడు కూడా హృదయం బాగోలేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేది నాటబడదు, వాక్యం అనేది ఫలింపు ఉండదు. యేసుక్రీస్తు వారందరికీ కూడా వివరిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ప్రియులారా ఇది. మీ హృదయాలు అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆసక్తి, ప్రేమ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు మీకు హృదయాన్ని మీరు ఏ విధంగా నింపుకోవాలంటే దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలంతో మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. మీకు హృదయాన్ని మీరందరూ కూడా సిద్ధపరచుకోవాలి. మీ హృదయాలను దేవునికి ఇవ్వాలి అంటే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. సహోదరులారా, యేసుక్రీస్తు వారికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఉపమానం, అద్భుతమైనటువంటి సందర్భం ప్రియులారా. అంటే విత్తనం అనేది విత్తబడాలి అంటే ఎటువంటి నేల అవసరం, ఎటువంటి నేలలో విత్తనం అనేది విత్తబడుతుంది. సో అదేవిధంగా దేవుని యొక్క వాక్యం నాటబడాలి అంటే ఎటువంటి హృదయం కావాలి, ఎటువంటి హృదయం మనందరం కూడా కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు నేల మంచిది కాదనుకోండి, విత్తనం విత్తబడుతుందా? విత్తబడదు. అదేవిధంగా దేవుని హృదయం మంచిది అనుకోండి, దేవుని యొక్క వాక్యం ఆటోమేటిక్గా హృదయంలో ఫలిస్తుంది. సో కాబట్టి అటువంటి హృదయాలు మీరందరూ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన యొద్దకు చాలామంది జనసమూహాలు వచ్చేసారండి. ఇప్పుడు వారందరూ కూడా దేనికోసం వచ్చారు? అందరూ ఒకే విధమైనటువంటి వాక్యం కోసం వచ్చారా మీరు చెప్పండి? అబ్బే రాలేదు. చాలామంది చాలా రకాలుగా యేసుక్రీస్తుని వెంబడించారండి. అర్థమైందండి? వాళ్ళందరూ కూడా వాక్యం కోసం వచ్చినటువంటి వారు కారు. సో కాబట్టి మీరందరూ కూడా మంచి నేల వలె మీకు హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. వాక్యాన్ని ఆ విధమైనటువంటి ఆసక్తితో, ఆ విధమైనటువంటి దుప్పి నీటి బాగుల కోసం ఎదురు చూసినట్టు మీ హృదయాలు దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూడాలి. ఆ విధంగా ఎవరైతే అటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో, ఆసక్తి ఎవరికి హృదయంలో అయితే ఉంటుందో, దేవుని యొక్క వాక్యం వినాలి, నా హృదయంలో దాచుకోవాలి, దాని ప్రకారం జీవించాలి, దేవునికి దగ్గర అవ్వాలని చెప్పేసి ఎవరైతే ఆ విధంగా అనుకుంటున్నారో వారి యొక్క జీవితంలో వాక్యం అనేది 30 60 100 ఫలిస్తుంది. సో కాబట్టి ఆత్మఫలం ఏమనగా ఒకసారి గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా ఏమండి, ఈ లోకంలో మనం ఫలిస్తే మహా అయితే ఒక 60,000 70,000. అదే దేవుళ్ళు మనం ఫలిస్తే ఎల్లప్పుడూ సంతోషమే, ఆనందమే, పరలోక రాజ్యం మన సొంతం అవుతుంది. దేవుడు మనకి అది ఇస్తాడు. సో కాబట్టి ప్రియులారా, మీ హృదయాల్ని దేవుని ఎదుట మీరు ఏ విధంగా ఉంచుకుంటూ ఉన్నారు? సో కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఏ కేటగిరీలో ఉన్నారు అండి? త్రోవ పక్కన పడేటువంటి సో అటువంటి హృదయాలు మీరు ఎవరు కూడా వద్దండి. నిర్లక్ష్యం చేసేటువంటి హృదయము, డిలే చేసేటువంటి హృదయము, దేవుని యొక్క వాక్యం అంటే ప్రేమ లేని ఆసక్తి లేని హృదయం మీరు ఎవరు కూడా కలిగి ఉండకూడదు. ఆ విధంగా ఉంటే మీకు నో యూజ్, అపవాదొచ్చి ఇదిగో మీ యొక్క వాక్యం ఎత్తుకుని తీసుకుపోతాడు. రాతి నేళ్ళు అటువంటి హృదయం మీరు ఎవరు కూడా కలిగి ఉండకూడదు. ముండ్ల పొదలు అటువంటి హృదయం మీరు ఎవరు కూడా కలిగి ఉండకూడదు. మంచి నేల, ఇటువంటి హృదయం మీరు అందరూ కూడా కలిగి ఉండాలి. అటువంటి హృదయమే దేవునికి ఇష్టమైనది. అటువంటి నేల మీద దేవుని యొక్క విత్తనం వాక్యం ఫలిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా దేవునిలో మీకు హృదయాన్ని ఆ విధంగా సిద్ధపరచుకోవాలని చెప్పేసి, మీ హృదయాన్ని ఆ విధంగా భద్రపరచుకోవాలని చెప్పేసి, మీకు హృదయాన్ని దేవునికి అప్పగిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్న మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.